జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది 10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్టు కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారన్నారు. వెబ్లాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తమయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కూడా వేరే దేశాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి పక్కా ఎలా జరుగుతా ఉన్నాయో కూడా అధ్యయనం చేసి తద్వారా ఒక మంచి ప్రక్రియ అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ ఉండకూడదు, అలాగే కరప్షన్ అనేది ఉండకూడదు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా వే ఫార్వర్డ్ చెప్పడం జరిగింది. రీసర్వే అనేది ప్రిలిమినరీ నుంచి ఫైనల్ నోటిఫికేషన్కి 180 days పడుతుంది, అంటే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయంలో వచ్చే బాధ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏది కూడా పర్మనెంట్ ప్రాబ్లం కాదు. దాంతోపాటు మరి ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎంస్ మేము పదే చెప్తా ఉన్నాం. జాయింట్ ఎల్పిఎంస్ని మేము ఫ్రీగా 500 రూపాయలు ఏదో ఫీజు ఉందో అది కూడా తీసుకోవద్దని చేసి క్యాబినెట్లో మేము తెచ్చి మరీ మేము ఫ్రీగా జియో ఇచ్చాం. 2 లక్షల జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. వీఆర్ బీన్ టెల్లింగ్ ఎవ్రీవన్ మీ జాయింట్ ఎల్పిఎంస్ని మీరు విడగొట్టుకోండి, తీసుకోండి, దాన్ని ఎవరి పేరు మీద వాళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నాం. ఆయన కూడా చేసుకోవట్లేదు. గత ప్రభుత్వం చేసినట్టుగా మల్టిపుల్ సర్వేలను ఒక విలేజ్లో పంపిస్తే వాళ్ళు ఒక పక్క వీళ్ళొక పక్క వచ్చి చాలా కాంప్లికేషన్ వచ్చినాయి. అలాంటివి రాకుండా ఒక ప్లాన్ చేసి ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఏదైతే మేము మొన్న బ్లాక్ సిస్టమ్ పెట్టామో ఆ బ్లాక్ సిస్టమ్ ప్రకారంగా 27 జనవరికి పూర్తి చేయమని చేసి ఈరోజు మాకు నిర్దేశించారు. ఈ హైరార్కీలో ఎక్కడ ఎవరు ఏ వెబ్లాండ్లో ఎక్కడ మార్పు జరిగినా కూడా అక్కడ ఆన్లైన్లో తెలిసే విధంగా రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఎక్కడ మార్పు జరిగినా కూడా అది మనకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం.